హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియో తీసి 3 days అయింది ఫ్రెండ్స్. అప్లోడ్ చేయడానికి కుదరలేదు, ఫంక్షన్స్ అవి వచ్చి, అందువల్ల ఇవాళ చేస్తున్నాను. మేము ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే 3 రోజుల క్రితం అమరావతి వచ్చాము. అమరారామం చూసుకొని ఇక్కడికి వచ్చాము. వేదవ్యాస గుడి కొత్తగా కట్టించారనమాట, చాలా బాగుంది. వచ్చాము. ఈ పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం గ్రామంలో భైరవకొండ పాదం వద్ద అంట ఈ గుడి నిర్మాణం చేశారు. ఇంకా అసలు ఈ మనకి సమస్త జ్ఞానాన్ని ధర్మాన్ని అందించిన వ్యాస మహర్షికి అసలు ఆలయం లేదనమాట. ఆలయం లేదని చెప్పేసి ఇంకా గురువు గారులు ఉంటారు కదా, పెద్దవాళ్ళు, మహర్షులు లాంటి వాళ్ళు ఆలోచించి ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నిర్మాణం చేయడానికి సంకల్పం చేసుకున్నారు. ఈ నిర్మాణం కూడా ఆషామాషిగా జరగలేదు. ప్రతి ఒక్క ఆలయానికి, ప్రతి ఒక్క గ్రామంలో ఎన్ని ఆలయాలు ఉంటే అన్ని ఆలయాలకి ఆ గ్రామంలోని పూజలు చేసుకునే ప్రతి ఒక్క గృహిణి ఇంటికి ఇచ్చి పూజలు జరిపించి ఆ ఇంట్లో 5 రోజుల నుంచి 5వ రోజు మళ్ళీ ఆ ఇటుకల్ని తీసుకొచ్చి ఇట్లా ఒక్కొక్కటి పేర్చి అసలు ఎంత చక్కగా గుడి కట్టించారో చూడండి. మనం అలా వస్తుంటేనే మనకి ఎరగండి ఆయన అలా ఎదురొచ్చి మనల్ని అటు వెళ్ళి కాళ్ళు అయ్యి కడుక్కోండమ్మా అని చెప్పారు. అటు వెళ్ళాము. ఇంకా అసలు ఇది కూడా వ్యాస మహర్షికి చిన్న గుడి, రేగు చెట్టు కింద కట్టించారు. ఆయన రేగు చెట్టు కింద రాశాడంట వ్యాసాలు, వేదాలు అన్నీ. అందుకని అట్లా కాళ్ళు అవి కడుక్కొని వచ్చి కాసేపు ఇక్కడ కూర్చున్నాను, ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి. అసలు చూడండి ఎంత పెద్ద ఆలయ నిర్మాణం చేపట్టారో. అసలు ఆ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉందండి గుడి. అదిగోండి ఇట్లా కాసేపు అట్లా కూర్చున్నాను. ఇంకా అవి మనకి మెట్లు కట్టారు చూడండి. ఆ మెట్లు కూడా 18 మెట్లు అండి. మహాభారత పర్వాలు 18 కదా వ్యాస మహర్షి రచించినవి, వాటికి అట్లా అందుకని ఇవి కూడా మెట్లు 18 మెట్లు కట్టించారు. మేమైతే ఒక్కొక్క మెట్టుకి తాకుతూ అట్లా వ్యాస మహర్షిని స్మరించుకుంటూ లోపలికైతే అడుగు పెడుతున్నాము. అసలు ఎంత ఆధ్యాత్మిక భావన, మనసు ప్రశాంతంగా నిండి ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ ఆలయాన్ని స్మరించుకొని, దర్శించుకొని, ఆలయంలో వ్యాస మహర్షిని స్మరించుకొని మనకి, మన కుటుంబంలో పిల్లలకి, మనకి కూడా జ్ఞానాన్ని ఇవ్వమని ఆ వ్యాస మహర్షిని వేడుకోవాలండి ప్రతి ఒక్కళ్ళని కూడా. అటువంటి వ్యాస మహర్షి అంత మహనీయుడు. మానవజాతి మనుగడ కోసం, మానవజాతి ఆనందంగా ఉండటం కోసం, మానవజాతి ఎటువంటి దుఃఖం లేని జీవితం గడపటం కోసం ఆయన రచించిన వ్యాసాలు, జ్ఞానాలు, భక్తి అన్నీ అసలు ఒకటని లేదండి మనం చెప్పుకోవటానికి. అంత మంచిగా రాశారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ విష్ణువు 24వ అవతారాలలో 17వ అవతారం వ్యాసావతారం అండి. ఈయన జననం కూడా ఒక్కసారే చిన్న పిల్లోడిగా జన్మించలేదండి. వసువు గిరిక అనే దంపతులకి 16 ఏళ్ల బాలుడిగా జన్మించాడు. అలా జన్మించి ఆయన ఇంకా నేను జ్ఞానం ఇవి అన్నీ అందించటానికి, రాయటానికి వెళ్తున్నానని చెప్పి తల్లిదండ్రులకి వాళ్ళని బాధపడవద్దని, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ చెంతకి వస్తాను అని చెప్పేసి ఆయన అలా వెళ్ళి అలా రేగు చెట్టు కింద కూర్చొని రాశారంటండి ఆయన. అసలుకి మనం ఇంకా ఏం తెలుసులేండి మనల్ని, నాకైతే అసలు ఏమీ తెలియదు. ఇంకా ఏదో అదృష్టం వల్ల ఆయన్ని దర్శించుకొని ఇంకా మహాసముద్రం లాంటి వేద వ్యాస భగవానులు రాసిన అవి, వాటిని ఏమంటారు, శాస్త్రాలు. అట్లాంటి వాటిని ఏం చెప్తాము ఏమి, అవన్నీ కూడా ఈ గుళ్ళో అవన్నీ కూడా ఉన్నాయంటండి. వ్యాస మహర్షి వారు ఏమేమి రాశారు అవన్నీ సేకరించి ఒక గ్రంథాలయంలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ చేసే ఉంటారు. అట్లాంటి మహత్తరమైన గుడి అండి. ఎంత పెద్దదో
ఎంతమంది వచ్చి కూర్చొని పూజ అదే ఆయన ధ్యానం చేసుకోవటానికి, ఆ మహర్షిని నామస్మరణ చేసుకోవడానికి వీలుగా అంత పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అసలు చాలా చూడదగ్గ ఆలయం అండి. ప్రతి ఒక్కళ్ళు అమరావతి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా వ్యాస మహర్షి గుడిని దర్శించుకొని, వ్యాస మహర్షిని మనసులో ధ్యానించుకొని అట్లా స్మరించుకోవాల్సిన మహనీయ మూర్తి ఆయన మరణం లేనివాడు, అమరుడు, చిరంజీవి వ్యాస మహర్షి. అటువంటి మహనీయుడు అన్నమాట. ఇంకా సాక్షాత్తు విష్ణు స్వరూపుడే కదా. ఈ వ్యాసాలు ఇవన్నీ కనుమరుగు కావు కదా. మనం మాట్లాడే భాష కానుంచి, అమ్మ అన్న పిలుపు దగ్గర నుంచి, మనం పుట్టినప్పుడు బారసాల మంత్రాలు, ఉయ్యాల మంత్రాలు, కళ్యాణ మంత్రాలు, ఇంకా అన్ని ప్రతిదీ గృహప్రవేశ మంత్రాలు, శంకుస్థాపన మంత్రాలు మొత్తం మనకి వ్యాస మహర్షి వారు అందించినయే కాబట్టి అవి ఉన్నన్నాళ్ళు ఈయన చిరంజీవే. ఇంకా అవి ఎప్పటికీ సమసిపోవు. ఆయన చిరంజీవి అన్నమాట. అటువంటి వ్యాస మహర్షి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా చేతగానితనమే. చెప్పుకోవటం కూడా మనకు తెలియదు. ఆ భగవాన్ గురించి చెప్పడానికి ఏదో నేను వెళ్ళాను, నా అదృష్టం అనుకుంటున్నాను. ఆయన పిలిపించందే ఎవరిమీ చీమ కూడా అడుగు పెట్టదన్నట్టు ఆలయాలలోకి. అట్లా అన్నమాట. ఆయన దర్శనం కలగటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అసలు ఎంత పెద్దదండి. ఇవన్నీ మామూలుగానండి. అసలు వ్యాస మహర్షిని వాళ్ళు వీడియోలు తీసుకొని ఇవ్వరు, ఫోటోల రూపంలో కానీ మనం తీయటానికి లేదు అసలు. అట్లా అన్నమాట. పైన ఉంటుంది ఆ గుడి, చాలా బాగుంటుంది. మాకైతే వ్యాస మహర్షి గురించి ఒక చిన్న మూవీ కూడా చూపించారు కింద అండర్ గ్రౌండ్లో, కానీ దాన్ని కూడా వీడియో తీసుకోవడానికి మనకు లేదనమాట. ఇదిగోండి పైకి వచ్చాము. ఆలయం పైన ఇట్లా నిర్మించారు. ఇది వ్యాస మహర్షి కనిపిస్తాడనమాట. అందులో నుంచి మనకి కిటికీలో నుంచి కింద కనిపిస్తాడు. ఎంత పెద్ద విగ్రహమోనండి. అసలు ఎంత తేజం ఉట్టి పడుతుంది. ఆ మహనీయుడి జీవం ఉట్టి పడుతుంది అనమాట. అంత చక్కగా అసలు ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పిని కూడా మనం స్మరించుకోవాలండి. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంత చక్కగా ఉంది, ఎంత మంచిగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. అన్నీ సత్యం, ధర్మం, ఇంకా వీటి గురించే ప్రతి ఒక్కళ్ళు కూడా అహాన్ని వీడటం, ప్రేమని పంచటం, ప్రేమని పొందటం, సంతోషాన్ని పంచటం, సంతోషాన్ని పొందటం. మనం ఇట్లాంటివి అండి. ఈ గుడికి వస్తే నిజంగా జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు, అజ్ఞానులు ఎందుకు ఉంటాము. మనం అందరం ఏమన్నా జ్ఞానవంతునమా? అట్లా జ్ఞానాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేదవ్యాస భగవానుని కోరుకున్నాము. అదిగోండి అట్లా కనిపిస్తుంది చూడండి. చుట్టూ ప్రకృతి చాలా అందంగా ఉంది. ఇంకా కృష్ణానది కూడా ప్రవహిస్తుంటుంది కదా. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు వ్యాస భగవాన్ని దర్శించుకోవాలి. ఇంకా మేమందరం అయితే ఇంకట్లా ఇదంతా చుట్టూ చూసుకుంటా అందరం ఆనందంలో మునిగి తేలాము. టైం చాలట్లేదు. ఇంకైతే ఇంకా వేరే ఊరు పోయే ప్రోగ్రాం ఉంటానా ఇట్లా వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఈ అదృష్ట భాగ్యం దక్కింది మాకు. ఇంకా త్వరగా వెళ్ళాలన్న ఆలోచనలో ఇంకా వచ్చామండి. నిజంగా ఈ ఆలయాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కానీ అసలు మళ్ళీ రావాలని అనుకోకుండా మాత్రం ఉండరు. ఇదిగోండి బదరీ వృక్షం, రేగు చెట్టు కింద ఆయన అలా అప్పుడు అట్లా రాశాడని చెప్పేసి ఆయనకి ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ కట్టించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.